మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మనోధైర్యంతో ముందుకు సాగేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతగానో ఉపయోగపడుతోందని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కళాశాల అసోసియేషన్ ఉమెన్స్ హాస్టల్ సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజుల పాటు కళాశాల విద్యార్థులకు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు ముగింపు సందర్భంగా గురువారం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ BHVN లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జి సారిక, ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ డెఫినెట్గానే. సో మనకి ఎప్పుడైతే మీరు కరాటేలో బాగా చేయగలుగుతారో ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతున్నారో మీకు ఫిజికల్గా కూడా మీరు స్ట్రాంగ్ అవుతారు. మెంటల్గా కాకుండా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫుడ్ తీసుకుంటారు. మంచి ఫుడ్ తీసుకుంటే మీకు హెల్త్ బాగుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ అండి అనేది. కాబట్టి గేమ్స్ అయినా లేకపోతే స్పోర్ట్స్ అయినా లేకపోతే కరాటే అయినా కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ గర్ల్స్కి చేశారు. నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసి చేయండి, బాయ్స్కి కూడా పెడితే బాగుంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఏమంటానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కాకుండా ఫ్యూచర్లో మెన్ ఎంపవర్మెంట్ సెల్ కూడా వచ్చిన రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా బాయ్స్కి కూడా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీ గర్ల్స్ అందరికీ కూడా చాలా తెలియదు కాబట్టి మాకు చాలా జనరేషన్స్ తెలుసు కాబట్టి ఒకప్పుడు మన భారతదేశంలో లేడీస్ అంటే బాగా చులకన బాగా ఉండేదండి. భర్త చచ్చిపోతే సతీసగ్రం అనే వారు విదేశలింగ పంతులుగా ఆప్ చేశారు దాన్ని. అప్పుడు భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవాల్సిన అవకాశం ఉండేదన్నమాట. అలాగే విడోస్ కనుక వెళ్ళొస్తే సెంటిమెంట్స్ ప్రకారం అది ముందు రానిచ్చేవారు కదా. అన్ని ఇబ్బందుల నుంచి ఈ రోజు lot of benefit to all the girl students. Actually, self-defense. You are going to learn physical activity and you are going to build a confidence within yourself and you will become a strong both physically and mentally. This gives a real output and conducting a number of lectures and bringing number of people, number of personalities and giving only lectures, that is a different thing. But here this is the activity planned, implemented and succeeded in this. You have learned, you came forward and learned that and you owned that activity, self-defense activity. This is a wonderful thing to you and for the especially women empowerment cell along with physical education department. And I would like to appreciate our trainers also in this regard. I hope this will continue. Apart from feats, it's your mind that must be strong enough, and the way the body language and everything that the students perform, it is showing that they started improving their confidence levels, and they are taking, even though they are first steps, but they already marched a few. అందరూ బ్యాడ్ బాయ్స్ ఉండరు, బట్ మనం వెళ్ళే పరిస్థితి చాలా కఠినం అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ ఇంపార్టెంట్ అయిపోయింది. దాని గురించి ఎవరైనా అటాక్ చేయొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు కాకుండా ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్ కరాటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి.